సండే స్పెషల్ బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకుందామా. కావాల్సినవి పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పుదీనా, మసాలా, ఆనియన్స్, బాస్మతి రైస్, వాటర్ వేసుకొని బాగా కడగాలి. కడిగి నానబెట్టుకోవాలి. ఇలాంటి ఒక గంజు పెట్టుకోవాలి. గంజు హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా వేసుకోవాలి. ఇలా కలపాలి ఒకసారి. కొద్దిగా జింజర్ పేస్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి కలపాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోని వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి ఇలా అనుకోవాలి. పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. వాటర్ ఇలా అయ్యేటప్పుడు ఇలా ఒకసారి కలుపుకోవాలి. రైస్ ఇలా అయ్యాక స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన రైస్ రెడీ. ఆనియన్స్, టమాటాలు ఇలా ఉడికించుకోవాలి. చికెన్లో కారం, ఉప్పు, అల్లం, పసుపు, పెరుగు, నిమ్మకాయ రసం, చికెన్ మసాలా వేసి కలిపి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా అవుతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటాలో ఈ చికెన్ వేసేసేయాలి. ఇలా ఉన్న టమాటాలో మనం పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన చికెన్ కర్రీ రెడీ. బగారా రెడీ. వేడి వేడిగా చికెన్ వేసుకొని తింటే ఆహా అనాల్సిందే.